నేను అందులోకి వ్యక్తిగతంగా నేను వెళ్ళట్లేదు. నా బాధ అంతా ఏంటంటే ఆయన మాయలో పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి విషవలయంలో చిక్కుకుంటారనేది నా బాధ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విషవలయంలో దళితులు చిక్కుకోకూడదు. నిన్ను ప్రేమగా అభిమానంగా నిన్ను ఉచ్చ స్థితిలో ఉంచాలన్న ఆలోచన ఉన్న వ్యక్తికి దగ్గరైతే నీకు ఉపయోగం. కానీ అటువంటి వ్యక్తిని విషం చిమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తే నీవు కూడా అభాసు పాలవుతావు, ఆ విషం కాటుకు గురవుతావు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలి. ఇసుక మాఫియాకి మేము భయపడుతున్నామండి, మా దళిత వాళ్ళ రోడ్లని పాడైపోయి 2 పిల్లలు యాక్సిడెంట్కి గురయ్యారని చెబితే వాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దళితుల మీద ప్రేమ ఉందా? అది మా వాళ్ళు నమ్ముతారా? నమ్మి నీకు చప్పట్లు కొడతారా? అందుకే ఆయన మాయలో పడొద్దని చెబుతున్నా. వీళ్ళకి కూడా ఈ 4 నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పంపున పనిచేస్తున్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన శివప్రసాద్ అనే ఎస్సీకి పోలీసులు బోడిగుండు కొట్టించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 16 ఏళ్ల దళిత బాలిక, ఎస్సీ బాలిక గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. 4 రోజులు రూమ్లో గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తే కనీసం ఆ కేసు ఏమైందని అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. దళిత నాయకులారా, వెళ్తారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? మన దళిత బాలికని మానభంగం చేసి 4 రోజులు రూమ్లో ఉంచి చివరికి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. రాజమండ్రిలో అండి. వాట్ వాజ్ దేర్ ఎడాసిటీ ఇన్ దోస్ డేస్? ఏంటి వాళ్ళ ఎడాసిటీ? ఏమన్నా ఎవరు రాట చేసింది తీసుకెళ్ళి లోపల పడాయి అన్నారా? మా నాయకుడు చంద్రబాబు గారు అంటున్నారు, మహిళలకు ఏదన్నా అత్యాచారం చేసినా అఘాయిత్యం చేసినా అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? కనీసం చూడటానికి వెళ్ళలేదండి దళిత నాయకులారా. కనీసం ఆ బాలిక కుటుంబాన్ని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిన మీరు నమ్మేది? ఈ 4-5 ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సొమ్ముతో తిరుగుతున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. మీకు జ్ఞానోపదేశం చేస్తున్నా. వద్దురా బాబు అటువంటి వ్యక్తి. పాముతో స్నేహం చేసినట్లు అని చెబుతున్నా నేను. లేదు సార్ ఆయన మహాజ్ఞాని అండి, మహానుభావుడండి అని చెబుతారా? చెప్పండి. కిరణ్ కుమార్ మాస్క్ పెట్టలేదని కొట్టి చంపితే అరే ఎందుకు అంత కొంటారు, అంత అన్యాయం చేశారని అడిగే ధైర్యం లేని ఈ మనిషి ఒక దళితుని చంపితే ఆయన పంపిణీ చెబుతారా? ఆయనకి భజన చేయబోతున్నారా? మామూలు భాషలోకి వస్తున్నా నేను. ఆయనకి భజన చేయబోతారా? మిగతా దళిత యువతని అటువైపు తిప్పుతారా? అంటే వాడి జీవితాన్ని, దళితుల జీవితాన్ని మీరే చేతులారా తీసుకెళ్ళి భస్మాసుడి చేతుల్లో పెడతారా? ఆలోచించండి. ఈ 5-6 నాయకులు పేర్లు చెప్పట్లా, వాళ్ళకి తెలుసు. నా ప్రెస్ పెట్టేటప్పుడు వాళ్ళకి తెలుసు. ఏం చేయండి? అటువంటి వ్యక్తి కావాలా? ఆగస్టు 15న ఇంజనీరింగ్ చదువుతున్న రమ్య అనే యువతని ఒక యువకుడు నడి రోడ్డు మీద వందలాది మంది చూస్తుండగా ఆ అమ్మాయి మెడ మీద కత్తితో పొడిచి ఆ అమ్మాయిని చంపితే మీ వాళ్ళు ఎవరైనా చూసారా? మీ పక్కనే, మీ ఇంటి దగ్గరలోనే జరిగింది. మీరేమన్నారే ఆ అమ్మాయి ఎలా ఉందిరా అని కనీసం అడిగారా? మా నాయకుడు, మా యువ నాయకుడు, మా యువ కిషోరం చూడటానికి వెళ్తే ఆయన్ని అడ్డగించి ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఆయన నిర్బంధిస్తారా? నేను అడుగుతున్న ఈ దళిత నాయకులు 5గురిని, అటువంటి వాడు కావాలండి? అటువంటి వాడి దగ్గరికి వెళ్ళొచ్చండి? మీరు పెద్ద చదువులు చదివారు, పెద్ద ఉద్యోగాలు చేసినట్టుగా తెలుస్తుంది మాకు. పెద్ద దళితుల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. ఏం చేయాలని దళితుల్ని? అతను తీసుకెళ్ళి అతనికి తాకట్టు పెట్టాలనా? నీ బాంఛం ద్వారా అనిపించాలనా ఆయన దగ్గర?
ఇక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చున్న దళితుడిని అక్కడ నీ బాంఛం ద్వారా మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలన్నా? వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఏమి చేయాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. సమాధానం ఉందా మీ దగ్గర? నీకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నచ్చారా అని చెప్పండి దళిత నాయకులారా. ఏ రకంగా నచ్చారు? ఒక ఆయన మొన్న నానా బూతులు తిట్టాడు జగన్ని, ఇప్పుడు ఆయన చంకని చేరాడు. అంటే ఏమి రుచించింది? ఆయన చేసిన సేవల్లో ఏ సేవ నీకు నచ్చింది? ఆ డబ్బు కొంచెం పక్కన పెట్టు, వచ్చే డబ్బు ఏమి నచ్చింది నీకు జగన్ భజన చేయటానికి? వద్దురా తమ్ముడు, నీకంటే వయసులో పెద్దవాడిగా నేను తెలియజేస్తున్నా, జగన్ని నమ్ముకున్న దళితుడికి ఏమన్నా పుట్టగతులు ఉండవు. ఎలా ఉన్నారు నాకు ఎలా ఉంటారు వాళ్ళు? వద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కుట్రలో మీరు భాగస్థులు కావద్దు. జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ కుల చిచ్చులో మత చిచ్చులో మీరు భాగస్థులు కావద్దు. మీరెప్పుడు మంచి స్థితిలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నాడు పాపం. వాడు చంపేసి అసలు ఎందుకు చంపారో కాజ్ ఆఫ్ ది అఫెన్స్ ఇంతవరకు కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా సరిగ్గా చేయలా. ఆ ముప్పాల సుబ్బారావు గారు కూడా ఈ లైన్లోకి వెళ్ళా. ఆ లైన్లోకి వెళ్ళింటే మొత్తం ఇక చేదరించుకునేవాళ్ళు. ఇంకా డోర్ డెలివరీ చేసి అతని భార్యని పిలిచి, ఇదిగో నీ మొగుడు చస్తే శ్మశానానికి తీసుకెళ్ళు, బ్రతుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని వాడు ఎమ్మెల్సీ అని పడేసిపోతే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు? రే ఎమ్మెల్సీ తప్పు కదా నువ్వు చేసింది, ఎమ్మెల్సీ అయితే అయ్యాడు, నాకు స్నేహితుడైతే అయ్యాడు, నాకు బంధువు అయితే అయ్యాడు, నాకు అత్యంత ఇష్టడైతే అయ్యాడు, ముందు లోపల పడేయండి అనొద్దండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాముగా కూర్చుంటారా? ఏం జరగలేదని కూర్చుంటారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు వెళ్తారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి భజన మీరు చేస్తారా? ఎంతవరకు న్యాయం సార్? ఇది సరైందేనా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి అరఫర్లంగ్ దూరంలో అండి ఒక దళిత మహిళని గ్యాంగ్ రేప్ చేశారు ఒక రెడ్డి గారని అతని స్నేహితులు. ఎంతవరకు దొరకలేదు ఆ కేసు. మీరు కేకేస్తే వినపడుద్ది ఆ అమ్మాయికి, ఆ రేప్ చేసే వాళ్ళు కనపడుద్ది. అరే ఆపండి రా, చేయొద్దురని మీరు అరిస్తే ఆపేవాళ్ళు వాళ్ళు. రే ఏంట్రా నా ఇంటి పక్కన చేస్తారు, ఎక్కడైనా చావండి రా, నా ఇంటి పక్కన ఏంటని ఆపాల్సింది మీరు ఆ రోజు. ఇంతవరకు దొరకలేదుగా, రెడ్డి గారు దొరకలేదుగా. మీరే కదా, మీ వల్లే కదా ఆ రెడ్డి గారు దొరకలేదు. దళిత మహిళని ఆమె భర్త ముందు మీ ఇంటికి దగ్గరలో కోతవేటు దూరంలో మీరు రియలైస్తే వినపడద్దు వాళ్ళకి చేస్తే ఆ ముద్దాయి దొరకలేదంటే ముఖ్యమంత్రిగా ఏమి పరిపాలన అండి మీది? చచ్చు పరిపాలన. అటువంటి మీ దగ్గరికి మా వాళ్ళు వస్తూ ఉంటారు. ఎంత అపహాస్యం ఉంది. ఇప్పుడు అర్థమై ఉంటుందని నేను చెప్పిన తర్వాత కొంచెం బుర్రకి ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళారు. వాడెవడో పాపం పగలంతా పనిచేస్తాడు, నైట్ కాస్త ఒక 90 వేసుకొని పడుకుంటాడు. అలవాటు అది. వాడి వ్యసనంను అలవాటుగా తీసుకున్నారు. 90 వేసుకున్నాడు, ఎక్కల ఇంకొక 90 కొనాలా, డబ్బు లేదు. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను సార్. మద్యంలో మీకు నిష్ణాతులు కదా, ఆనుపాళ్ళని మద్యం ఆనుపాళ్ళని మీకు తెలుసు. మద్యంలో కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల బిజినెస్ కదా. వాడు 90 తాగినా ఎక్కలేదు. ఇదేం జగన్మోహన్ రెడ్డి చచ్చు మందు ఇచ్చావు మాకు అని 2 బూతులు వేసాడు. వాడు తాగి ఉన్నాడు కదా, తాగి ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగుండే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. మన అంబటి లాంటి వాళ్ళు మన ఉన్నారు కదా, మన ఎక్స్ మినిస్టర్స్ చాలామంది, మీకు తెలుసు కదా ఎట్లా బూతులు ఎలా అట్లా పిహెచ్డీ చేశారా బాబు మీ మినిస్టర్లు. మా జిల్లా మినిస్టర్లు, ఈ జిల్లా మినిస్టర్లు, మీ జిల్లా మినిస్టర్లు అంత ఎట్లా
వాడు తెల్లారేటప్పటికి ఉరేసుకు చచ్చాడండి. పాత్రికేయ సోదరులారా, మీ మొహంలో ఆశ్చర్యం కనపడుతుంది. నిజమిది. మా సీఎంని బూతు మాట తిడతావా? డబ్బులుంటే కొనుక్కో, లేకపోతే మానేయి. అంతేగాని మంది ఎక్కలేదని మా సీఎంని తిడితే ఊరుకుంటామా అని తెల్లారేటప్పటికి చెట్టుకు వేలాడాడు సార్. ఇప్పుడు కూడా పోలీసులు ఏం జరిగిందో కనుక్కోవాలా. వాడి సెల్ ఫోన్ ఒక సిఐ తీసుకున్నాడు, ఇప్పటికి కూడా ఇవ్వాలా. అటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలి సార్ మీకు? అటువంటి జగన్మోహన్ రెడ్డి పంచన చేరతారండి మీరు? ఏమైంది సార్ మీ చదువు సంధ్యలు? ఏమైంది సార్ మీ ఉద్యోగం చేసినప్పుడు మీ నైపుణ్యత? మీ చదువు అంతా చట్టుబండ్లు అయిపోయిందా? ఎలా జగన్మోహన్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారయ్యా? ఎలా ఫేస్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇప్పటికి నా ఉద్దేశం ఒకటే, దళిత సోదరులారా ఆయన మాయలో పడకండి. దళితులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మాయ మాటలు చెబుతాడు, అబద్ధాలు చెబుతాడు, అసత్యాలు చెబుతాడు, భ్రమ పెడతాడు. అతనికున్న అవినీతి సొమ్ముని మీ మీద వాడతాడు. ఈ సొమ్ముకు ఆశపడద్దు, అతని మాయ మాటలో పడద్దు, ఆ భ్రమలో జీవించొద్దు. మనకి సముచిత గౌరవాన్ని ఇచ్చి మనందరూ మన కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ మద్దతు ఇవ్వండి అని అన్నీ తెలిసిన వ్యక్తిగా, మీ వాడిగా, మీ రక్త బంధువుగా దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డోంట్ లుక్ అట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అతని వైపు చూడకండి. అదొక విషపురుగు లాంటిది. మీరు అతని వైపు చూడొద్దు. ఎప్పుడైనా కాటు వేస్తారని చెప్పి కూడా మీ అందరూ తెలుసు. మా వాళ్ళు చాలా చాలా ఇచ్చారు దళితులకు పెట్టిన ఇబ్బందులు. మీరు అసలు దళిత వెల్ఫేర్ ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన 27 మంచి పథకాలు దళితుల అభ్యున్నతి కోసం అవన్నీ కూడా తీసేశారు. దళితులకి సమాజంలో గౌరవం లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్ పంచిన రాష్ట్రంలో దళితులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇంకా ఏదన్నా కావాలంటే మరలా చెబుతాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి రండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి మాట్లాడదాం, చర్చించుకుందాం. ఈ చెప్పిన నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను, మిమ్మల్ని ఏమైనా భయపెట్టి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేస్తే రండి, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంతేగాని మీ ఇమేజ్ని చంపుకొని, మీ స్టేచర్ని చంపుకొని, మీ చదువులను చంపుకొని అటువంటి వ్యక్తి పంపున చేరొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దు. థ్యాంక్ యూ ఎవరిబడి.